ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా సాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి ట్రెజరీ సర్వర్లు కొంత మెరాయించిన సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని అధిగమించి శాలరీ బిల్లులను ప్రాసెస్ చేయడంలో విజయం సాధించారు. దీనివల్ల నిలిచిపోయిన బిల్లుల్లో కదలిక వచ్చి నేరుగా ఆర్బీఐ ఈక్యుబేర్ వ్యవస్థకు చేరాయి. అక్కడ బ్యాచ్ నంబర్లు కేటాయించడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో నగదు జమ అవుతున్నట్లు మనకు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గుడివాడ ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్లకు ఈ రోజు ఉదయం 10 గంటలకే వారి పెన్షన్ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ అయింది. పెన్షన్లు పడుతున్నాయని ధృవీకరిస్తూ చాలా మంది మిత్రులు మనకు సమాచారం అందించారు. ఇక మంగళగిరి ప్రాంతంలో కూడా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుంది. అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు క్రెడిట్ అయినట్లు స్వయంగా ఆ శాఖలో కొంతమంది తెలియజేశారు. అంటే అటు పెన్షనర్లు, ఇటు యాక్టివ్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఇద్దరికీ ఒకేసారి చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక విద్యాశాఖ మరియు ఇరిగేషన్ శాఖల్లో శాలరీ బిల్లులు క్లియర్ అయ్యి నగదు జమ కావడం అనేది పెద్ద ఊరట. కేవలం 1-2 చోట్ల మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ ఎస్టీఓ పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని బిల్లులు ప్రస్తుతం ఆర్బీఐ కుబేర్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ లో ఉన్నాయి. అంటే అవి ఏ క్షణమైనా మీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, విజయనగరం, నరసన్నపేట, పాలకొండ, చింతలపల్లి, విజయవాడ ఈస్ట్, కడప, కావలి, సీతమ్మధార, విశాఖపట్నం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, చీరాల, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, శ్రీశైలం, తెనాలి, అవనిగడ్డ, పిఠాపురం, పెనుగొండ, అదోని, బొబ్బిలి, వినుకొండ, మార్కాపురం మరియు హిందూపురం వంటి ప్రధాన ట్రెజరీల పరిధిలో జీతాలు, పెన్షన్లు పంపిణీ ముమ్మరంగా సాగుతుంది. అంతేకాకుండా నందిగామ, కందుకూరు, నెల్లూరు జిల్లాల విద్యాశాఖ ఉద్యోగులకు, అలాగే సెరికల్చర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి కూడా చెల్లింపులు జరుగుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అలాగే అద్దంకి, బాపట్ల, రేపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, కృష్ణా జిల్లా కైకలూరు, సత్తెనపల్లి, తణుకు, వైజాగ్, రాజోలు, కోనసీమ వంటి ప్రాంతాల్లో పెన్షన్లు క్రెడిట్ అయ్యాయి. కొద్దిపాటి బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అవి కూడా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.